కాకినాడ జిల్లా కోటనందూరు మండల పరిధిలో గల యువత న్యూ ఇయర్ వేడుకల్లో బహిరంగ ప్రదేశాల్లో ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ టి రామకృష్ణ హెచ్చరించారు. మత్తు పానీయాలు సేవించి వాహనాలు నడిపిన వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తామన్నారు. కోటనందూరు మండల ప్రజలకి నమస్కారం. రాబో యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ 2026 సంవత్సరం కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలందరూ కూడా కొత్త ఆలోచనలతో కొత్త లక్ష్యాలతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటారు. ఇందులో భాగంగా యువత గురించి ముఖ్యంగా చెప్పాలంటే కొంతమందికి ఈ యొక్క కొత్త సంవత్సరం సందర్భంగా బాగా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవింగ్ చేయడం కానీ, అర్ధరాత్రి పూట అనవసరమైనటువంటి న్యూసెన్స్ చేయడం కానీ చేసినట్లయితే మా యొక్క కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు మా యొక్క పోలీసు ఉన్నతాధికారులు పెద్దపురం డిఎస్పీ గారు, తుని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం కోటనందూరు మండల పరిధిలో ముఖ్యమైన జంక్షన్ల వద్ద పికెట్ డ్యూటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఈ యువతను దృష్టిలో ఉంచుకొని పోలీసు వారు కూడా అలర్ట్గా ఉంటారని మా డిపార్ట్మెంట్ తరపున పబ్లిక్ తెలియజేస్తూ కొత్త సంవత్సరంలోనికి మంచి లక్ష్యాలతో అడుగుపెడుతూ అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాను.